మన రాజ్యాంగంలో ఉన్న సెక్షన్ 142 గురించి మీకు తెలుసా? అసలు ఈ సెక్షన్ ఏంటి అనేది కూడా అసలు మామూలుగానే మన రాజ్యాంగం గురించి, అందులో ఉన్న సెక్షన్‌ల గురించి ఎవ్వరికీ తెలీదు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ సెక్షన్ 142 ఏంటి అని స్పెసిఫిక్‌గా అడిగితే ఎవరైనా సమాధానం చెప్తారు? సో, ఇప్పుడు కూడా అందరి పరిస్థితి అదే. బట్ ఈ సెక్షన్ గురించి మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడిన తర్వాత ఈ సెక్షన్ ఏంటి అని సోషల్ మీడియాలో అండ్ అలాగే గూగుల్‌లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు చాలామంది. అయితే అసలు ఏంటి సెక్షన్? అసలు ఉన్నట్టుండి ఈ సెక్షన్‌ని మన ఉపరాష్ట్రపతి ఎందుకు మాట్లాడారు దీని గురించి అనేది ఒకసారి చూస్తే, రీసెంట్‌గా మనందరికీ తెలుసు. తమిళనాడులో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన చాలా బిల్లుల్ని అక్కడున్న గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ బిల్లులన్నిటిని పెండింగ్‌లో పెట్టేస్తున్నారు అని తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. సుప్రీం కోర్ట్ దాని మీద విచారణ జరిపి, అసలు ఇలా ఎలా బిల్లుని పక్కన పెడతారు మీరు అని గవర్నర్‌కి ఒక రకంగా వార్నింగ్ ఇచ్చి సీరియస్ అయ్యి, ఈ బిల్లులన్నీ ఇప్పటి నుంచి అమల్లోకి వచ్చేసాయి. ఆటోమేటిక్‌గా ఈ బిల్లులన్నీ గవర్నర్ ఆమోదించినా లేకపోయినా సరే ఇక నుంచి చట్టంగా మారిపోయాయి అని చెప్పి ఒక సంచలన తీర్పిచ్చింది. ఒక సుప్రీం కోర్టు ఒక గవర్నర్ ఆమోదం లేకుండా అలా బిల్లుని ఆమోదించడం ఇదే ఫస్ట్ టైం. అండ్ తమిళనాడు గవర్నమెంట్ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎలాంటి గవర్నర్ ఆమోదం లేకుండానే ఆ బిల్లులన్నిటినీ కూడా ఆమోదింప చేసుకుని చట్టం రూపంలో తీసుకొచ్చేసింది. మన భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం కూడా. అయితే దీంతో పాటు సుప్రీంకోర్టు ఇంకో మాట ఏం చెప్పిందంటే, ఇక నుంచి ఏ గవర్నర్ అయినా సరే ఇలా బిల్లుని ఆపడం అంటే ఇది ఖచ్చితంగా చట్ట వ్యతిరేకం. అండ్ ఇది కావాలని అక్కడున్న గవర్నమెంట్‌ని బాగా ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న చర్య అని చెప్పింది. ఇలా చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. తమిళనాడు గవర్నమెంట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టుకెళ్ళిందో సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నమెంట్ ఒకటే మాట చెప్పింది. ఈ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన కావాలని ఇలా మా బిల్లులన్నిటిని ఆపేస్తున్నారు. దీనివల్ల రాష్ట్రం నష్టపోవడమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడతారు. మేము తెచ్చిన గొప్ప గొప్ప చట్టాలైనా సరే అవి అమల్లోకి రాకపోవడం వల్ల ప్రజలకి చాలా నష్టం జరుగుతుంది అని తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టులో వాదించింది. సో తమిళనాడు గవర్నమెంట్ వాదనలన్నీ విన్న సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇక నుంచి ఏ బిల్లుడైనా సరే గవర్నర్లు ఇలా ఆపితే అది చట్ట వ్యతిరేకం. అండ్ 3 నెలల్లోగా గవర్నర్లు తమ దగ్గరకు వచ్చిన బిల్లులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించేయాలి. ఒకవేళ అలా ఆమోదించకపోతే 3 నెలలు గడువు తీరిన వెంటనే ఆ బిల్లులన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఆమోదం పొందేస్తాయి అండ్ చట్టంగా మారిపోతాయి. ఇది మేము తీర్పిస్తున్నాం అని చెప్పేసింది. ఇలాంటి తీర్పు అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. సో ఈ తీర్పు రావడంతోటి తమిళనాడు గవర్నమెంట్ ఆ బిల్లులన్నిటిని చట్టంగా మార్చుకొని అమలు కూడా చేసేసింది. ఈ తీర్పుతో పాటు సుప్రీంకోర్టు ఇంకో తీర్పు ఇచ్చింది. అదే ఇప్పుడు అతి పెద్ద కాంట్రవర్సీగా మారుతుంది. అండ్ ధన్కర్ మాట్లాడడానికి కూడా అదే కారణం. ఆ తీర్పు ఏంటంటే, సుప్రీంకోర్టు గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి కూడా 3 నెలల గడువు మాత్రమే ఇచ్చింది. రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన బిల్లులకు కూడా రాష్ట్రపతి 3 నెలల్లోగా వాటిని ఆమోదించాలి. లేదా ఏమన్నా మార్పులుంటే చెప్పాలి. అన్నీ చేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో తన దగ్గర పెట్టుకొని కూర్చోవడానికి వీల్లేదు అని రాష్ట్రపతికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడానికి సుప్రీంకోర్టు ట్రై చేసింది. ఇక్కడే మన ఉపరాష్ట్రపతి ధన్కర్ ఎంట్రీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు మీద ధన్కర్ మాట్లాడుతూ, అసలు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు రూల్స్ పెడుతుందా? అసలు సుప్రీంకోర్టు ఏమైనా సుప్రీం పార్లమెంట్ అనుకుంటుందా? రాష్ట్రపతి అసలు నేషనల్‌కి ఫస్ట్ సిటిజన్. అలాంటి రాష్ట్రపతి మీద సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టడం ఏంటి? అని కూడా ధన్కర్ కామెంట్స్ చేశారు. సో దీంతోటి ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ అండ్ సెక్షన్ 142 ఏదైతే ఉందో ఆ 2 కూడా వైరల్ అవుతున్నాయి. దాని గురించి చాలామంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ సెక్షన్ 142 అంటే ఏంటి అంటే, సెక్షన్ 142 సుప్రీంకోర్టుకి ఏ అధికారాలు ఇస్తుంది రాజ్యాంగం ప్రకారం అంటే, ఏదైతే విషయం ఏదైతే జరుగుతూ ఉంటుందో అది పార్లమెంట్లో బిల్లు కానీ, లేకపోతే ఇంకేదైనా విషయం కానీ ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేకూర్చేలా ఉండాలి అని సుప్రీంకోర్టు అనుకుంటే, దానికోసం చట్టానికన్నా కూడా ముందుకెళ్ళి ఇంకో అడుగు ముందుకేసి అవసరమైతే ఎలాంటి మార్పులైనా చేసి తన పాత తీర్పులైనా మార్చి ఏ రకంగా అయినా సరే ఒక విషయంలో ప్రజలకి న్యాయం చేయడం కోసం ఈ సెక్షన్ 142 అనేది సుప్రీంకోర్టుకి రాజ్యాంగం కల్పించింది. సో దీన్ని బట్టి సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, ఏ విషయంలో అయినా సరే ఆ న్యాయం కల్పించడం కోసం ఎంతవరకైనా వెళ్ళగలదు. ఇదే సెక్షన్ 142లో ఉంది. సో దీన్ని యూజ్ చేసుకుని సుప్రీంకోర్టు పార్లమెంట్లో అండ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల మీద కానీ అండ్ అలాగే గవర్నర్లు రాష్ట్రపతి మీద కూడా ఒక అజమాయిషి అండ్ సుప్రీం పవర్ని చూపించడానికి ప్రయత్నిస్తోంది అనేది ధన్కర్ చేసిన కామెంట్స్. మరి ధన్కర్ చేసిన కామెంట్స్ కరెక్ట్ అంటారా? లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ రూల్స్ ఏవైతే ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే కరెక్ట్ అంటారా? కామెంట్ చేసి చెప్పండి.